హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి వ్లాగ్స్ ఇన్ పూణే. నా పేరు అలీకియా, నేను పూణేలో ఉంటానండి. ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నేనైతే పన్హాల ఫోర్ట్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ఈ వీడియోని అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి. పన్హాల ఫోర్ట్ అంటే మహారాష్ట్రలోని చాలా ఫేమస్ ఫోర్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు కొంతకాలం నివసించారంట. సో అందుకని ఇది మహారాష్ట్రలోని ఫేమస్ ఫోర్ట్ ఏదైనా ఉందంటే ఇది పన్హాల ఫోర్ట్ అండి. సో నేనైతే ఇంతకుముందు వీడియోనైతే పన్హాల ఫోర్ట్లో మెయిన్ 6 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో ఆ 6 ప్లేసెస్లో నేను ఇంతకుముందు వీడియోలో మీకు తీన్ దర్వాజాని అయితే చూపించానండి. ఎవరైనా ఒకవేళ చూడని వాళ్ళైతే ఆ ఛానల్లో నేనైతే తీన్ దర్వాజా గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్తో అప్లోడ్ చేశాను. మీకు నచ్చినట్లయితే అక్కడికి వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అదేవిధంగా మెయిన్గా 6 ప్లేసెస్ అన్నాను కదా అండి. అంబర్ఖానా కానివ్వండి, తీన్ దర్వాజా, అదేవిధంగా కలవంతి చమహల్, హిడెన్ బావి ఒకటి ఉంటుంది, హిడెన్ వెల్ అన్నాను కదా అండి. సో అలా అవైతే ఉన్నాయండి. అంటే ఇంకా మేము 6 ప్లేసెస్ ఉన్నాయి. అదేవిధంగా నేనైతే తీన్ దర్వాజా పక్కన ఒక పార్క్ ఉంటుంది, కిడ్స్ ప్లే ఏరియా ఉంటుందండి. అది కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. అదేవిధంగా 6 ప్లేసెస్ అంటే ఒక స్పాట్ ఉంటుంది, వ్యూ పాయింట్స్ ఉంటాయి కదా అండి. అక్కడ మనం ఫొటోస్ తీసుకోవడానికైనా అదేవిధంగా వ్యూ చాలా బాగుంటుంది. అది కూడా నేను షార్ట్ వీడియోనైతే అప్లోడ్ చేశానండి. ఇంకా పన్హాల వీడియో ఇది లాస్ట్ వీడియో అండి. ఇదే మనం ఛత్రపతి శివాజీ స్టాచ్యూ చూసారు కదా ముందు, అదే అండి అంబర్ఖానా. అదేవిధంగా వస్తుంటే అక్కడ బావి ఉంది కదా అండి, అది హిడెన్ వెల్ అన్నమాట. సో ఈ విధంగానైతే నేను పన్హాల ఫోర్ట్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్తో నేను ఆల్రెడీ వీడియోని అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళైతే అక్కడ వెళ్ళి చూడండి. ఈ విధంగా ఇక్కడ బోర్డు ఉంటుందండి, అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ విధంగా నేనైతే అక్కడ తీసుకుని కొన్ని ఫోటోలను అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మనకి పిల్లలున్న మనకి మెయిన్ 6 ప్లేసెస్ ఉంటాయి కదా అండి. సో ఆ 6 ప్లేసెస్ని కవర్ చేయడానికి మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. ఈచ్ పర్సన్కి 1000 తీసుకుంటున్నారు. ఆ 6 ప్లేసెస్ని అయితే వీళ్ళు చూపిస్తారనమాట. ఈ విధంగా అయితే అంటే ఫారినర్స్ కూడా చాలామంది వస్తున్నారండి. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ ప్లేస్ కదా. సో అందుకని ఫారినర్స్ వచ్చి చూస్తున్నారు. అదేవిధంగా ఇది మనం చాలామంది కొల్హాపురి టెంపుల్కి వస్తారు కదా అండి, దాని దగ్గరలోనే ఉంటుంది ఇదైతే. సో కొల్హాపురి టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత చాలామంది జ్యోతిబా టెంపుల్కి విజిట్ చేస్తారు కదా అండి, అంటే పింక్ టెంపుల్ అనమాట. సో అది కూడా ముందు వీడియోలో రాబోతుందండి. ఈ విధంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పన్హాల ఫోర్ట్ అంటే పన్హాల ఫోర్ట్కి అయితే వస్తూ ఉంటారు. చాలామందికి తెలియదని నేనైతే వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నానండి. చాలా ఫేమస్ అంటే చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ ఇంకా మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అది ఉందంటే చాలా ఫేమస్ కదా అండి. ఈ విధంగా ఇక్కడనైతే చాలా ఫేమస్ ఫోర్ట్ అంటే మహారాష్ట్రలో మనకి చాలా ఫోర్ట్లు ఉంటాయండి. 1 కాదు 2 కాదు 3 కాదు 1000 ఫోర్ట్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని ఫేమస్ ఉంటాయి కదా అండి. సో దాంట్లో మెయిన్ ఇదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు కొన్ని రోజులు ఇక్కడ నివసించారని అంటున్నారు. అందుకని ఇక్కడనైతే మనకు ఈ విధంగా ఫేమస్ పన్హాల ఫోర్ట్ అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్ నివసించారు కాబట్టి సో ఫేమస్ ప్లేస్, ఫేమస్ ఫోర్ట్ అన్నమాట. ఈ విధంగా అయితే ఇంకా ఇక్కడ పురాతన కాలం ఉందండి, అంతే కదా అండి. ఇంకా అప్పట్లో శివాజీ మహారాజ్ నివసించారంటే పురాతన కాలం లాంటిది కదా. సో ఆ విధంగానే ఉంది. తీన్ దర్వాజా కానివ్వండి, అదేవిధంగా అంబర్ఖానా, ఆ విధంగా కొన్ని ఉన్నాయి కదా అండి. ఆ ప్లేసెస్ అయితే అంటే చాలా బాగుంది చూడండి. వ్యూ మాత్రం చాలా బాగుందండి. ఇంకా ఫొటోస్కి అయితే మేజర్లో వస్తుంటే మాత్రం ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అంటే మరి మిస్ అవ్వద్దు అని అంటున్నానంటే ఓన్లీ సమ్మర్లో ఇప్పుడు పడితే అప్పుడు వెళ్తే బాగుంది కదా అండి. ఈ విధంగా రైనీ సీజన్లో కానివ్వండి, ఆ విధంగా సీజన్ చూసుకొని వెళ్తే మాత్రం వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ విధంగా నేనైతే ఆ ఫొటోస్ని కూడా అప్లోడ్ చేస్తున్నానండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అంటే మహారాష్ట్రలోని ట్రావెలింగ్ అంటే మహారాష్ట్రలోని ప్లేసెస్ ఉంటాయి కదా అండి, ట్రావెల్ ప్లేసెస్. సో దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విధంగా నేనైతే అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, అవి మీతో షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కాని వాళ్ళే చాలామంది చూస్తున్నారండి. అందులో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా మంచి వీడియోలు రాబోతున్నాయి నా ఛానల్లో అయితే. అదేవిధంగా నేనైతే మహారాష్ట్రలో ట్రావెలింగ్ వీడియోనైతే అంటే
ఫేమస్ ప్లేసెస్ని అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఈ విధంగా. అదేవిధంగా నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కానివ్వండి, పిల్లల యాక్టివిటీ వీడియోస్, రంగోలీ, ఈ విధంగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక నేనైతే ఇంకా పన్హాల ఫోర్ట్, అంటే పన్హాల ఫోర్ట్లో 6 ప్లేసెస్ ఉన్నాయని అన్నాను కదా అండి. సో ఈ వీడియో అయితే లాస్ట్ అండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.